వెల్కమ్ టు సిటీ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎన్నికల కవాతులో ప్రజలకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజ్ఞప్తి. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యా మండలి కమిషనరేట్ ప్రతినిధి డాక్టర్ విజయబాబు వెల్లడి. రానున్న ఎన్నికలలో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడాలి. పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్లు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పోలవరం ఇన్ఛార్జ్ తెల్లం రాజలక్ష్మితో కలిసి ఎమ్మెల్యే బాలరాజు పాల్గొని పార్టీ శ్రేణులతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పార్టీకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎంతో కీలకమని అన్నారు. గత ఎన్నికల్లో తన గెలుపుకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందించిన సహకారం మరవలేనని అన్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఇదే విధంగా వారి సహకారం ఉండాలని కోరారు. సోషల్ మీడియా కన్వీనర్ల సంక్షేమానికి సీఎం జగన్ తగు చర్యలు తీసుకున్నారని ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సోషల్ మీడియా మిత్రుల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. 2019 ఎన్నికల్లో నా గెలుపుకి, నా అఖండమైన మెజార్టీకి సహకరించిన నా సోషల్ మీడియా మిత్రులకి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరి సహకారంతోనే మరి నేను ఆ రోజు విజయం సాధించాను. మీరందరూ కూడా వాలంటరీగా పనిచేశారు. మీరు ఒక వెపన్గా ఆ సాధనాన్ని ఉపయోగించి నిజాలను బయటికి తీసుకొచ్చారు. ప్రజలు దాన్ని ఆదరించారు. ఆ విధంగా మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీకి ఒక సైన్యంగా ఈ రోజు మీరు ఉన్నారు. మీ పాత్ర చాలా కీలకమైంది ఇప్పుడు. ఎందుకంటే మన జగనన్న పథకాలు ప్రతి గడపకి చేరవేయడం, ప్రతి గడపకి అందజేయడం వల్ల ఈరోజు ఆ ప్రజలు వాళ్ళ ఫీలింగ్స్ ని మన వైఎస్ఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతుంది. మనకున్న సోషల్ మీడియా సైన్యం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరికి కూడా లేదు. అందుకని మిమ్మల్ని ప్రత్యేకంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సోషల్ మీడియా మీద. ప్రతి ఒక్క విషయం విత్ ఇన్ సెకండ్ లో ప్రజల్లోకి వెళ్లాలంటే మనకు సోషల్ మీడియా ఆయుధంగా ఉంది. అలాగే మన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం గాని, అభివృద్ధి గాని మనం అందరం చూసాం, పరిపాలన చూసాం. ఈ రోజు జగనన్న మన పోలవరం నియోజకవర్గానికి మహిళా అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది. బాలరాజన్న గారితో మీరందరూ పరిచయాలు ఉన్నాయి. ఆయన చేసిన పని తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు. మేమిద్దరం ఎప్పుడు కూడాను ప్రజలకి, మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలకు గాని, మీరు మా ముందున్న మీడియా తరఫున, ఈ సోషల్ మీడియా తరఫు కానీ మీ అందరికి ఎప్పుడు కూడాను అందుబాటులో ఉంటాం. మీరు చేసిన సేవకు ఎప్పుడు రుణపడే ఉంటాం. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, మీ కష్టాల్లో సుఖాల్లో మేము ఎప్పుడు అందుబాటులోనే ఉంటాం. రాబోయే రోజుల్లో కూడాను అన్నిట్లో కూడాను మంచి జరుగుతుంది అని నేను సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి మనకి ఇప్పుడున్న, మన ముందున్న కర్తవ్యం జగనన్నని మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకోవడం. దానికి మన నియోజకవర్గంలో మనం ఏం చేయాలన్నది మన వాళ్ళందరూ దిశ మీకు నిర్దేశించారు. కాబట్టి ఏ ఒక్క విషయమైనా సరే మనం చేసుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. అన్న ఏం చేశాడో మనందరికీ తెలుసు. దానిని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికి అనుగుణంగానే నేను కొత్త అభ్యర్థిని కాబట్టి నన్ను కూడా యాడ్ చేసుకుని చేసి పార్టీకి మనం కృషి చేసి పార్టీని ఇక్కడ గెలిపించుకొని జగనన్న దగ్గరికి, ఇదిగో మా అభ్యర్థిని గెలిపించుకున్నామని మనందరం జగనన్న దగ్గరికి వెళ్ళి రాబోయే రోజున మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి మనందరం కంకణ బద్దులై నడుము బిగించి మనం గెలవడానికి మీరందరూ కృషి చేయాలి. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, మైసన్నగూడెం గ్రామాలలో సాయుధ దళాలు, పోలీస్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రత్యేక పోలీస్ దళాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల నిబంధనలను పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాజేష్, ఎస్ఐ జ్యోతిబస్ పాల్గొన్నారు.
वो बोल रहा है आपको అందరూ మంచిగా ఉంటే మంచిదే. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ సందర్భంగా మనకి అన్ని పార్టీల వాళ్ళు వస్తూ ఉంటారు. పక్కన చూసేదానికి వాళ్ళకేమో చాలా చిన్న పనే కదా. జరగబోయే జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీ పార్లమెంటు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైనటువంటి ఎలక్షన్లు జరిపేందుకు గాను పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మనకి బయట నుంచి వచ్చినటువంటి సెంట్రల్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఫ్లాగ్ మార్చ్ కింద సమస్యాత్మకమైన గ్రామాలు అట్లాగే సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్స్ వద్దకు మార్చ్ ఫాస్ట్ చేయించి ప్రజలందరినీ కూడా తగిన భద్రత, వాళ్ళకి భరోసా, సక్రమంగా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి సరైన రక్షణ కల్పించడానికి మా దగ్గర ఉన్నటువంటి ఫోర్స్ని వాళ్ళకి ప్రదర్శిస్తూ ఈ మార్చ్ ఫాస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శ్రీనివాసపురం గ్రామంలో గ్రామస్తులందరికీ కూడా ఎలక్షన్లు వాటి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎట్లా జరుపుకోవాలి అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి అధికారంలోకి తీసుకువచ్చేందుకు అందరూ కష్టపడి పనిచేయాలని కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కూటమి పార్టీల ఎన్నికల కార్యాలయంలో పార్టీ నాయకులతో రోషన్ కుమార్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి తమ అధినేతలు రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలతోటి చర్చించడం జరిగింది. మొదటిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవ్వబోతున్న సూపర్ 6 పథకాలు శంకరావం ప్రజల్లోకి ఎలాగా తీసుకెళ్లాలనే విషయంపై ఒక కార్యాచరణ రూపొందించాము. అలాగే దీనికి కావాల్సిన మనుషులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో శంకరావాన్ని పథకాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని చెప్పి చాలా నమ్మకంతో చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సూపర్ 6 పథకాలు ప్రజలకి చాలా మేలు చేసే పథకాలు. మహిళలకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అలాగే ఉపాధి కల్పనలో కూడా చాలా మంచి పథకాలు ఉన్నాయి. సంక్షేమం, అభివృద్ధి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. దానికి అందరూ కూడా ప్రజల్లో మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవుతారు. అలాగే మరి శంకరావంతో పాటు వాలంటీర్స్, తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించిన వాలంటీర్స్ ఓటర్ వెరిఫికేషన్ కూడా చేస్తారు. ప్రజలందరూ కూడా సహకరించండి. ప్రభుత్వం ఏది మారినా కూడా పథకాలు మాత్రం ఆగవు. పథకాలు వస్తాయి, మెరుగైన పథకాలు ఇస్తుంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మరి ఈరోజు మీటింగ్కి సహకరించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, జంగారెడ్డిగూడెం టౌన్ రూరల్ నుంచి వచ్చిన అందరికి కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీలోకి లేదా జనసేన, బీజేపీ పార్టీలోకి అన్కండిషనల్ గా స్వాగతిస్తాము. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ నేర్పించాల్సిన అవసరం ఎంతో ఉందని ఉన్నత విద్యా మండల కమిషనరేట్ ప్రతినిధి డాక్టర్ విజయబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గురువారం ఒకరోజు ఇంటర్నేషనల్ సెమినార్ ను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాల విద్యార్థులు తెలుగు మీడియం విద్యను అభ్యసించి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగ్గా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ స్కిల్స్ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని అన్నారు. దానికోసం ఇటువంటి సెమినార్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ పంకజ్ కుమార్, కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధి సోఫియా తదితరులు పాల్గొన్నారు. Professor Sophia Madam from KL University. ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంగారెడ్డిగూడెం ప్రిన్సిపల్ గారు ప్రసాద్ బాబు గారు, ఆయన మిత్ర బృందం, కళాశాల సభ్యులందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ వెబినార్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, డిజిటల్ ఏజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లిటరేచర్ని ఎలా చెప్పాలి అనే విషయం పైన ఈ వెబినార్ని, ఇంటర్నేషనల్ వెబినార్ని హోస్ట్ చేయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులందరికీ కూడా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం చాలా ఉంది. తెలుగు మీడియంలో చదువుకొని రావడం ద్వారా వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడేందుకు చాలా భయం, సంకోచం ఉంటాయి. ఇలాంటివి పోగొట్టడం కోసం లేటెస్ట్ లాంగ్వేజ్ టీచింగ్ మెథడ్స్ని, డిజిటల్ టెక్నిక్స్ని వాడుతూ ఏ విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులందరూ కూడా పిల్లల్ని ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ డెవలప్ చేయాలి అనే దాని మీద ఈ వెబినార్ ఫోకస్ చేస్తోంది. కళాశాల కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ గారు కూడా ఈ విషయం పైన చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ని, డిజిటల్ స్కిల్స్ని బాగా అభివృద్ధి చేయడంలో అనేక పథకాలని రచించడం కానీ, వాటిని అమలు చేయడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఈ దిశలో పనిచేస్తున్న ప్రసాద్ బాబు గారు, ఆయన టీం అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నాం. ఈ రోజు ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ వారిచే 1 డే ఇంటర్నేషనల్ సెమినార్ జరుగుతున్నది. దీనికి చీఫ్ గెస్ట్ గా కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి డాక్టర్ విజయ్ బాబు గారు, అలాగే పంకజ్ కుమార్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, సోఫియా మేడం కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. ఇంటర్నేషనల్ సెమినార్ లో యుఎస్ఏ నుంచి మరియు ఫిజీ నుంచి ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్స్, అదే విధంగా ఇండియాలో గుజరాత్, వెస్ట్ బెంగాల్, ట్రిచి నుంచి రిసోర్స్ పర్సన్స్ జాయిన్ అవటం జరుగుతున్నది. ఈ ఇంటర్నేషనల్ సెమినారు 2 రకాల మోడ్లో జరుగుతుంది. ఒకటి ఆఫ్లైన్ లోను, ఆన్లైన్ లోను, హైబ్రిడ్ మోడ్లో జరుగుతున్నటువంటి సెమినార్ ఇది. దీనికి అందరూ సుమారుగా 67 రీసెర్చ్ ఆర్టికల్స్ రావటం అనేటటువంటిది జరిగింది. ఏలూరు జిల్లాలో ఈ విధమైనటువంటి జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను. ఈ సెమినారు ఇంగ్లీష్ లిటరేచరు మరియు ఇంగ్లీష్ టీచింగ్ కి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ ని, ఇవాళ ఉండేటటువంటి డిజిటల్ మీడియాకి సంబంధించేటటువంటి విధంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు లయన్స్ క్లబ్ ప్రతినిధి పంతగాని వెంకన్న నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో పంతగాని వెంకన్నకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడి పనిచేస్తానని తెలిపారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కేవలం 26,999 రూపాయలు మాత్రమే. డబుల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 20,999 రూపాయలకే. సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ స్టాండ్ వాటర్ బాటిల్ 12,999 రూపాయలకే. 6.5 కేజీస్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ధర 12,999 రూపాయలకే. 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ ధర 34,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 5.1 హోమ్ థియేటర్ 17,999 రూపాయలు మాత్రమే. 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ మరియు 4.1 హోమ్ థియేటర్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే. ఇన్వర్టర్ ట్రాలీతో కలిపి 13,999 రూపాయలు మాత్రమే. 7 కేజీ వాషర్ మరియు 3 లీటర్ కుక్కర్ ధర 4,999 రూపాయలకే. అంతేకాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, 3 అంతస్తుల సొంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ మన బాలాజీ బిగ్ బజార్.
పాత బస్ స్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, కొవ్వూరు రోడ్, జంగారెడ్డిగూడెం. సెల్ 9246748697 7981052327. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు. సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ గట్టి మాణిక్యాలరావు గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంగా పర్యటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేయడమే తమ సంస్థ యొక్క లక్ష్యమని తెలిపారు. అనంతరం ఆయనను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు కన్నం హనుమంతరావు, సెక్రటరీ కొండపల్లి పండు, ట్రెజరర్ కాకర్ల వీరభద్రరావు, ప్రతినిధులు పంతగాని వెంకన్న, ఉక్కుత్తి సీతారాం, శేషకుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు లయన్స్ క్లబ్ గవర్నర్ అఫీషియల్ విజిట్లో జంగారెడ్డిగూడెం రావడం జరిగింది. జంగారెడ్డిగూడెం క్లబ్ వారు అనేక విశేషమైన కార్యక్రమాలు చేపట్టడం, ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ కానీ, హంగర్ రిలీవ్ కానీ, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడంలో కానీ, మొక్కలు నాటడం కానీ, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి చేపడుతూ మరి జిల్లాలో ఒక ఉన్నతమైన స్థాయికి మరి సేవల్లో ముందుండాలని చెప్పేసి నేను కోరుతూ, అలాగే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి క్లబ్ అధ్యక్షులు హనుమంతరావు గారు, మరి నిరంతరం కూడా సేవలు అందించేటువంటి సెక్రటరీ పండు గారికి, ట్రెజరర్ గారికి, మరి అలాగే మా లైన్స్ రీజన్ చైర్పర్సన్ ఎర్రంరాజు గారికి, మరి నాగేశ్వరరావు, అలాగే వెంకన్న గారు, సీతారామరావు గారు, ఇట్లా శేషు గారు, వీరందరూ కూడా ఎంతో సమిష్టి కృషితోటి నిరంతరం కూడా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. మరి లైనిజం అంటే సేవలతో పాటుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ, ఎంపవర్మెంట్ చేస్తూ, సాధికారత చేస్తూ, ఈ ప్రకృతికి మరి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లైనిజం ద్వారా అనేక విశేషమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అనేక రీసెర్చ్ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో నిరంతరం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, గ్లోబల్ కాజెస్లో మరి ఏదైతే 5 కాజెస్ ఉన్నాయో, హంగర్ రిలీవ్ కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కానీ, యూత్ ఎంపవర్మెంట్ కానీ, అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం చేస్తూ అనేక లక్షల మంది ప్రజలకి ఐ క్యాంప్ ద్వారా కానీ, డయాలసిస్ సెంటర్స్ ద్వారా కానీ, క్యాన్సర్ అవేర్నెస్ చేయడంలో కానీ ముందు ఉండడం జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మున్సిపల్ కౌన్సిలర్, చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు వలవల తాతాజీ కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణం ఇందిరా కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత పట్టణ మాజీ అధ్యక్షులు చింతల నానితో కలిసి తాతాజీ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేసేందుకు శ్రీకారం చుట్టామని అన్నారు. కావున మెగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధన్ కుమార్, పివి రామలక్ష్మి, రామ్ చరణ్ యువశక్తి పట్టణ అధ్యక్షులు పేరాబతులు దుర్గా ప్రసాద్, కార్యదర్శి షేక్ మస్తాన్, కోశాధికారి కోనేటి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇంద్రనగర్ కాలనీలో ఏం చేస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో రామ్ చరణ్ బాబు జన్మదినం సందర్భంగా మార్చి 23 శనివారం రోజున అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హనుమాన్ చాలీసాని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసాని
ప్రతి ఒక్క మెగా అభిమానులు మరియు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ ఒక మంచి సంకల్పంతో మొదలెట్టిన ఈ కార్యక్రమానికి మీ అందరూ సహకారం ఇస్తారని మనస్ఫూర్తిగా మెగా అభిమానులు అందరి తరఫున కూడా తెలియజేసుకుంటున్నాను. 7వ తారీఖు రామ్ చరణ్ పురస్కరించుకొని రేపు శనివారం అనగా 23వ తారీఖున ఇందిరానగర్ కాలనీలో వెంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి గుడి వద్ద హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతుంది. ఈ పారాయణంలో హనుమాన్ భక్తులు మరియు చిరంజీవి రామ్ చరణ్ అభిమానులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ప్రతిష్ట మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ బాలా త్రిపుర సుందరి పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌదరిపేటలోని రామాలయం నుండి సప్తనది జలాలతో అష్టోత్తర కళాశాలతో శోభయాత్ర నిర్వహించి కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విశేష పూజా కార్యక్రమాలు గ్రామస్తులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 9:54 అమ్మవారి ప్రతిష్ట మహోత్సవం జరుగుతుందని, కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. చతుష్పదే ఓం శాంతి శ్రీయతో నిదః దివేదః పరిసరవి దుర్గాని చేసేవాడు ఎవరంటే గణపతి. అందుకే ఆయనకి పూజ చేస్తున్నాం. మనం అందరూ కూడా కలవు స్మరణాన్ముక్తి అని చెప్తోంది శాస్త్రం. భగవంతుడు ప్రతిష్ఠ చేసావా, యజ్ఞం చేసావా, యాగం చేసావా అని అడగట. కలియుగంలో నామస్మరణ చేసావా లేదా అని అడుగుతాట. కలియుగంలో నామస్మరణే ముక్తికి మార్గము. అటువంటి నామస్మరణ చేస్తూ ఉండాలి. గుర్తునే కూర్చోకూడదు. ఏమిటి ఉపయోగం? పూజ జరుగుతున్నంతసేపు కూడా మనకి నచ్చినటువంటి దేవుడు, మన ఇంట్లో ఎక్కువ పూజ చేసేటువంటి దేవుడు లేదు. ఇక్కడ అమ్మవారి ప్రతిష్ఠ చేస్తున్నాం, దుర్గాదేవి లేదంటే గ్రామాలలో రాజకీయ పార్టీలకు సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లు, ఇతర పార్టీలకు సంబంధించిన పార్టీల సింబల్స్ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని చింతలపూడి ఎంపీడీఓ చిన్నరాటాలు సూచించారు. చింతలపూడి మండల పరిషత్ కార్యాలయంలో ఎంసీసీ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో కూడా మహిళా ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని చోట్ల అసలు పార్టిసిపేట్ చేయాల. ఆ కిట్ అట్లా ఉండిపోయింది. అయిన మొత్తం మళ్ళీ రీబ్యాక్ చేసేయాలి. ఇంటర్ను మనం డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సెక్షన్ స్పోర్ట్స్ ఆఫీసర్కి ఇచ్చేయాలని మనకు ఎప్పుడో వచ్చింది. కానీ ఇంతవరకు ఇవ్వాలి. ఎందుకని నివారకుండా ఆ ఆటలో ఆ బ్యాట్ మీద ఉన్నారు మీరు గుప్పుడే మాకు తెలియాలి. యాక్టివ్ పొలిటీషియన్ ఎవరంటే వాస్తవంగా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కదా. ఒక సర్పంచ్కి సంబంధం ఉంటుంది, ఒక వార్డు మెంబర్కి సంబంధం మనకు డౌట్ రావచ్చు. ఈ చాలా మంది క్వశ్చన్ ఇది అడిగేది ఉన్నాను. యాక్టివ్ పొలిటీషియన్ అంటే ఆయన దానికి సానుభూతి కూడా కాదా? అవునా? ఒక సర్పంచ్ ఉందండి. సర్పంచ్ అంటే అది టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఆయన పార్టీ అప్డేటెడ్గా ఆయన ఏదైనా కావచ్చు. ఏ పార్టీ అయినా పార్టీ ఆపరేటెడ్ అంటే ఏ పార్టీ ఉంటుంది, ఆ జీన్స్ లో ఆ పార్టీ ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. ఎన్నికల కవాతులో ప్రజలకు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర సూచన. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలి. కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజ్ఞప్తి. ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యా మండలి కమిషనరేట్ ప్రతినిధి డాక్టర్ విజయబాబు వెల్లడి.
ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.